ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జూలై 24 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. వ్యాఖ్యానాంశం: కెరీతు వాగు దగ్గర ఏలియా. 4వ భాగం: అతడు చూపిన విధేయత. వ్యాఖ్యానాంశం: కెరీతు వాగు దగ్గర ఏలియా. 4వ భాగం: అతడు చూపిన విధేయత. వ్యాఖ్యానం: అవును, మన విధేయత కంటే ప్రియమైనది దేవునికి మరొకటి లేదు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపు ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్న సర్వాధికారి అయిన ఆ కుమారుడు శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన ఆయనను ఉద్దేశించి, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను అని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూడండి. మనలో విధేయత, ప్రేమలు ఏ శాతంలో ఉన్నాయి? యోహాను సువార్త 14:15 చూడండి. ఏలియా విధేయత లక్షణాలను గమనిద్దాం. 1. మన ధ్యానవచనం మొదటి రాజులు 17:5లో అతడు పోయెను, చేసెను అన్న క్రియా పదాలను చూస్తున్నాం. దేవుని చిత్తాన్ని ఎరిగి చేయటం ఇక్కడ ఏలియాలో చూస్తున్నాం. మోషే, ఏలియా, దానియేలు మొదలైన పాత నిబంధన భక్తులను గూర్చి ఆలోచిస్తే వారు చాలా ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవం కలిగిన వాళ్ళు. మనకు అది సాధ్యం కాదు అని తలుస్తాం. అయితే ఏలియా ఎవరు? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఏం చెప్తోంది? ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే అని. దేవదూత కాదు, ఒకానొక సమయంలో ఘోరంగా విఫలమైన మనిషి. ఏలియా గొప్ప వ్యక్తే, కానీ మనలాంటి వాడేనని మనం మర్చిపోకూడదు. 2. అతడి విధేయత ఆ క్షణమే నెరవేర్చింది. యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. ఆలస్యం చేయని నడక. దేవుడు మాట ఇవ్వగానే ఏలియా ఏ ప్రశ్నలు వేయకుండా వెంటనే ఆ స్థలానికి వెళ్ళాడు అని. 3. అతడి విధేయత సంపూర్ణమైంది. యెహోవా సెలవు చొప్పున సంపూర్ణంగా జరిగించిన విధేయత మన ప్రభు అయిన యేసు మన రక్షణ కోసం శిలువ కార్యాన్ని సంపూర్ణంగా జరిగించిన విషయం గుర్తుకు రావడం లేదు. 4. అది మారు మాట్లాడని విధేయత. కాకులు ఎలా పోషిస్తాయి? కరువు కాలంలో వాగు ఎండిపోకుండా ఉండదా? తదితర ప్రశ్నలు ఏలియా అడగలేదు. అతడు పూర్తిగా విధేయుడయ్యాడు. యోహాను సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. సశేషం 4వ భాగం రేపటి సంచికలో. శుభములతో వందనాలు.